జగన్ గారు వచ్చిన తర్వాత ఎంత సంక్షేమ పథకాలు తీసుకొచ్చారో ప్రజల్లోకి, ఎంతమంది అభివృద్ధి చెందారో పేదలందరికీ. ఒకప్పుడు జగన్ గారు ఏం చేస్తారని అనుకునేవారు, కానీ జగన్ గారు చేసిందంతా చూసి ప్రజలు అండదండలు జగన్ గారికి ఎప్పుడూ ఉంటాయని అందరూ గమనించారు. ఎందుకంటే మహిళలందరూ జగన్ గారికి పెద్దపీట వేశారు. ఇప్పుడు వరకు చేసిన కన్నా ఇంకా డబుల్ చేస్తారు, ఇప్పటికే ఎంత చేశారు ఈ 5 సంవత్సరాలకి, ఇంకెంత మెరుగు చేస్తారనేసి ప్రతి ఒక్క ఆడ మనిషి కూడా ఆవిడ గుర్తుపెట్టుకొని జగన్ గారు వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లలు విద్య బాగుంటుంది, మెయిన్ చదువు గురించి. పిల్లలకి మెయిన్ ఎవరైనా తల్లిదండ్రులు ఏటి గుర్తిస్తారు, చదువు గురించే గుర్తిస్తారు. అలాంటిది జగన్ గారు పెద్దపీట వేసిందల్లా పిల్లల భవిష్యత్తు గురించే. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు చూడండి ఎలాగుండేవో, ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు చూడండి ఎలాగున్నాయి. ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలను కూడా మేము ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో వేయడానికే సిద్ధమవుతున్నాం. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ మీడియమే కానీ అక్కడ భవిష్యత్తే కానీ చాలా బాగా ఉంది. ప్రతి పిల్లలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. ప్రైవేట్ స్కూల్లో మాట్లాడలేని పిల్లలే ఈరోజు గవర్నమెంట్ స్కూల్లోని పిల్లలు మాట్లాడుతున్నారు. దానివల్ల ఎంత అభివృద్ధి చెందిందో ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు. అలాగే పేదరోధ ఎంతోమంది ఎంతో ఇబ్బందులు పడేవారు. ఒక స్కూల్ జాయిన్ చేయాలంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా అప్పులు చేసి వాళ్ళు జాయిన్ చేయడానికి ప్రతి సంవత్సరానికి కూడా మాకు అప్పే కనబడేది పిల్లలు జాయిన్ చేయాలంటే. ఈరోజు అలా కాదు, జగన్ గారు ఉన్నారు, మా భవిష్యత్తు బాగుంటుంది, అన్ని విధాలుగానే మా పిల్లలకి చదువు వస్తుంది, మెయిన్ దాని గురించి జగన్ గారు అభివృద్ధి చెంది. అలాగే అవ్వాతాతలకు కూడా ప్రతి ఒక్కరికి ఎవరో నా కొడుకు 500 ఇస్తాడా 1000 రూపాయలు ఇస్తాడా అని మందులకు వస్తాయని ఆలోచించేవారు. అలా కాదు, ఇప్పుడు జగన్ గారు 3000 రూపాయలు పెన్షన్ చేసిన తర్వాత ఎంతో ఆనందంతో వాళ్ళు పొంగిపోతున్నారు. ఎందుకంటే నా పెద్ద కొడుకు, నా మనవడు, నా కొడుకు, నా అన్నదమ్ముడు ఇలాగా నాకు ఏదో రకంగా సాయం చేస్తున్నాడు. నెల రాబోతుకి సొంత కడుపును పుట్టిన పిల్లలే నెల రాబోతుకి ఒక 1000 రూపాయలు 500 ఇవ్వడానికి ఎన్నో రకాలుగా మనం బాధపడుతుంటాం. అమ్మ ఒక 500 తల్లికి ఇచ్చేస్తున్నాం ఏటని. ఈరోజు అలా కాదే, జగన్ గారు 1వ తారీఖు రాబోతే సూర్యుడు ఉదయించక ముందే ఇంటికి ముందుకు వచ్చి అమ్మ మేము ఉన్నాము, మీకు ఇదిగో నీకు జగన్ గారి తరపు నుంచి 3000 ఇస్తున్నాం పెన్షన్ అని ఇస్తున్నారు. అలాగే ఇదే కాదు, ఉండడానికి ఇల్లే లేదు మాకు ఇప్పుడు వరకును. అలాగే జగన్ గారు వచ్చిన తర్వాత మాకు సెంట్ భూమి ఇచ్చారు. అలాగే ఎన్నో రకాలుగా వ్యాపారానికి లోన్ పెట్టుకోవాలంటే ఎన్నో బ్యాంకులకు వెళ్ళేవారు. అది కూడా కాదు, ఇప్పుడు 10,000 రూపాయలు వ్యాపారం పెట్టుకోండి, దానికి అభివృద్ధి చేసుకోండి, మళ్ళీ దానికి మించిన డబ్బులు మేము ఇస్తాం అనేసి వడ్డీ లేని రుణం ఇచ్చారు. అలాగే ఒకటే కాదు, కాపు నేస్తం ఏంటి, అమ్మఒడి ఏంటి, మన ఆటో వాళ్ళేటి, మళ్ళీ విద్యాదీవెన ఏంటి, ఎన్నో రకాలుగా మళ్ళీ రైతు భరోసా ఏంటి, అలాగే ఇంకా డ్వాక్రా రుణాలు ఏంటి, డ్వాక్రా రుణాలు తీరుస్తాము, పసుపు కుంకుమ కింద మీకు డబ్బులు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు. జగన్ అలా చేయలేదే, 5 సంవత్సరాలకి ఎంత రుణం ఉంటే అంత రుణం క్లియర్ చేశాడు. మీకు ఎంత రుణం ఇస్తానో అంత రుణం మీ దగ్గర ఉన్నది నేను క్లియర్ చేస్తానమ్మన్నారు. అలాగే చేశారు. ప్రతిదీ మాట తిప్పని మనిషి, మడం తిప్పని మనిషి మా జగనన్నే. మళ్ళీ జగనన్న 5 ఏళ్ళ పరిపాలన కాదు, 30 సంవత్సరాలు మా లైఫ్ ఉన్నంత వరకు జగన్ గారు రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజశేఖర బిడ్డ అంటే మామూలు మనిషి కాదు, అతని రక్తం అలాంటిది. ఎందుకంటే మాట ఇచ్చిన తర్వాత మడం తప్పని మనిషి, అలాంటి మనిషి ఇంకా కావాలని మేము కోరుకుంటున్నాం ఎల్లప్పుడూ. ఎందుకంటే పరిపాలన ఎవరో తినేస్తారు చేసేస్తారు కాదు, ప్రజలందరికీ సమానంగానే చూస్తున్నాడు అతను. పేద రోద కష్టం సుఖం, ఉద్యోగస్తులకైతే వాళ్ళకి కూడా చూపించాడు. వాళ్ళకి ఎంత ఇప్పుడు ఒకప్పుడైతే హాస్పిటల్ 5 లక్షల వరకే ఉంది, ఇప్పుడు 25 లక్షల వరకు ఆపరేషన్ ఆధార్ కార్డు మీద పట్టుకెళ్తే చాలు, ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకెళ్తే చాలు, 25 లక్షల వరకు మీకు ఆపరేషన్లు కానీ ఏది కానీ ఆరోగ్యశ్రీ మీద చూపిస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వం కావాలనుకుంటున్నామా? లేదా 14 ఏళ్ళు ఇండస్ట్రీ ఏలేనన్నట్టు ఏలేననేసి చెప్పిన ప్రభుత్వం కావాలనుకుంటామా? ఆడు గెలలేక 3 మనుషుల్ని పోటీ తెచ్చుకొని ఉండిపోయాడు. ఒకడే సింగిల్గా వచ్చాడు, మగాడు కాబట్టి వచ్చాడు. మీ 3 కలిపి ఏం చేశారు చెప్పండి? ఏనాడైనా ప్రభుత్వంలో ఏనాడైనా నువ్వు 14 ఏళ్ళు వేయలేవు, ఏనాడైనా ఎవరికైనా ఇంత రుణం ఇచ్చాను, ఇలా ఉంది ప్రభుత్వం మేము తీర్చాము అమ్మ అని చెప్పడానికి ఏదైనా ఉందా? పొత్తులు పెట్టుకొని వచ్చాగట్టే పాతాళానికి వెళ్ళిపోయావు. పొత్తులు పెట్టుకోకుండా సింగిల్గా వచ్చాడు కూడా మగోళ్ళ నిలబడ్డాడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, పక్కా జగన్ గారే వస్తారు. జగన్ గారిదే మాది అన్నాడంటే మాట తప్పడు. ప్రజలు కూడా స్త్రీలు కూడా అందరూ ఆడవాళ్ళు అందరూ పెద్దపీట వేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి మంచి మెజారిటీ తెచ్చిపెట్టారు. అలాగే అన్ని నియోజకవర్గాలు కూడా వైసీపీ గెలుస్తుంది. నెక్స్ట్ వైసీపీ అంటే ఏటనేది కూడా ఈసారి పచ్చ జెండా ఎక్కడ కనేబడదు. కనీసం
మొహం తుడుచుకోవడానికి కూడా కనబడకుండా చేసేస్తారు జగన్ గారు. ఎందుకంటే ఆ పొజిషన్లోకి వచ్చేసారు అతను. ఎందుకంటే ఇన్నాళ్ళ వయసుకైనా విలువిచ్చేవారు, ఆ వయసుకు తగ్గ అరాచకాలు చేసి ఇప్పటికీ కూడా కుట్రలు కుతంత్రాలే. ఎక్కడ జగన్ గారు గెలిచేస్తారో, ఎక్కడ నేను నన్ను అడగదొక్కేస్తాడని పాతాళానికి అడగదొక్కేశారు కూడా. నువ్వు ఇంక దేనికి పనికిరావు, అయిపోయింది ఇండస్ట్రీ. పోనీ నీ కొడుకునైనా ఒక సీఎంగా చూసుకుంటావంటే ఎవడికో పీఠం వేసావు దత్తపుత్రుడికి. ఆడేమన్నా మా కాపు జాతికి చెంది మా పరువులే తీసాడు ఏకంగానా. మీడియా అందరికీ తెలిసిందే జగన్ గారు చేసిన పరిపాలన ఎలాగున్నదో ఎలాగుంటుందో కూడా మీకు తెలుసు. ఇక్కడి నుంచి ఏమైనా చెప్పాలి అనుకుంటే ఇక్కడ కాదు, ఎవరైనా సరే బహిరంగ చెప్పాలి జగన్ గారు ఏం చేశారు, ఎలా చేశారని. మెయిన్ పిల్లలకి చదువు విషయంలోని బ్రహ్మాండంగా ఆ పిల్లలు విద్యాదీవెనలు ఏటి, ఆ పిల్లలు చదువుకోవడానికి ఏటి, ఆడవాళ్ళకి ఒక మర్యాద అంటే ఏటనేది జగన్ గారు వచ్చిన తర్వాతే తెలిసింది. ఆడవాళ్ళంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది జగన్ గారు వచ్చిన తర్వాత ప్రతి ఆడదే కూడా తన కాళ్ళ మీద తను కష్టపడి నిలబడుతుంది. ఈరోజు 10 రూపాయలు సంపాదించుకోవాలంటే ఒకప్పుడు భయపడేది, ఈరోజు అలా భయం అనేది లేదు. ఎందుకంటే జగన్ గారు ఉన్నారు, మాకేదో సపోర్ట్ చేస్తారు, ఏదో రకంగా మేము బతకాలి, మాకు బతుకు తెరువు చూపిస్తున్నారని అనే లెక్కల్లోనే జగన్ గారు మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఇక మీదట కూడా జగన్ గారు పరిపాలనే కావాలని మేము అందరమీ కోరుకుంటున్నాం. జై జగన్, జై జై జగన్. వరకు విజయవాడ నుంచి పరిపాలించారు. ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందారో మీ అందరికీ తెలిసిందే. అలాంటిది ఈరోజు ఇక్కడి నుంచి వైజాగ్ నుంచి పరిపాలిస్తున్నారంటే ఇంకా మహిళలకి మరింత అండదండగా ఉంటారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు వరకు వచ్చింది వేరు, ఇక్కడి నుంచి వచ్చింది వేరు. ఎందుకంటే ఇప్పుడు వరకు జగన్ గారు ఎక్కడో ఉండి గెలిచారు, ఎక్కడో ఉండి చేశారని కాదు, ఇప్పుడు వైజాగే రాజధానిగా చేయడానికి అతను కంకణం కట్టుకున్నారు. వైజాగ్ రాజధాని అయిందంటే పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. ఉద్యోగాలు ఏటి, పిల్లలకి చదువులేటి అన్నీ మన రాజధాని అంటే మన వైజాగ్ నుంచే ప్రతిదీ నెలవేర్చాలని అతని కోరిక. ఎందుకంటే ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేయడం కాదు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కడెక్కడి నుంచో వచ్చాయనేసి ఇప్పుడు వరకు అనుకున్నారు. కానీ ఇక్కడి నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి, ఇక్కడి నుంచి మన పిల్లలు మన కళ్ళు ముందే ఉంటారనేసి అతని కోరిక. ఇప్పుడు వరకు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. వైజాగ్ నుంచి సపోర్ట్ చేయడానికి అతను పెద్దగా కంకణం కట్టారు. ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయి వైజాగ్లో, ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మీ మహిళలందరమీ కోరుకుంటున్నాం. అలాగే మంచి కార్యక్రమాలు చేస్తారు అతను, ఎందుకంటే ఎంతోమందికి ఎన్నో రకాలుగా చేశారు. అక్కడి నుంచి ఎన్నో రకాలు చేశారు, ఇక్కడ నుండి మళ్ళీ చేస్తారనేసి మేము గెలిపించుకోవాలని మా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే జగన్ గారు వైజాగ్ వచ్చారంటే ఇంకా ఇక్కడ ఒక స్వర్ణాంధ్ర ప్రదేశ్గానే వైజాగ్ని మార్చాలి, అందాల తీరంగా మార్చిన వైజాగ్ని ఎంతోమంది పరిపాలిస్తున్నారని కాదు, ఇప్పుడు ఒకప్పుడు ఎలాగుండేదో కాదు, ఇప్పుడు నుంచి చూడండి వైజాగ్ ఎలాగుంటుందో మీకే తెలుస్తుంది. అమ్మ జగన్ గారు వచ్చారు, వైజాగ్ని ఎంతో తీర్చారు, పిల్లల భవిష్యత్తు బాగుంది. మెయిన్ వైజాగ్ రావడానికి కారణం విద్యా దీవెన, సాఫ్ట్వేర్ గురించి, పిల్లల భవిష్యత్తు గురించే. వైజాగ్ రోడ్లేటి, ఇల్లు స్థలాలేటి, ప్రతిదీ కూడా అతనే ఇక్కడ ఉంటే మనకి ఏటి లోటు ఉంటుంది చెప్పండి. ఎక్కడికో వెళ్ళి సీఎంని చూడాలి అని మనం ఇప్పుడు వరకు తగదగలాడాం. అదే వైజాగ్లో ఉంటే మన అన్నదమ్ముడు మన దగ్గరే ఉన్నాడని అదొక కోరిక. అందుకే వైజాగ్లోనే అతను ప్రమాణ స్వీకారం చేస్తారు 9వ తారీఖుని. వైజాగ్లోనే జగన్ గారు ఉంటారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వైజాగ్ ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి మనకి ఇక్కడ చేయవలసినవి. అలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే వైజాగ్లోనే చేయాలని అతను కంకణం కట్టుకున్నారు కాబట్టి అందుకే వైజాగ్ని రాజధాని చేయాలని అతని కోరిక.